ఎస్8 న్యూస్ కి స్వాగతం. మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామ పరిధిలో గల 162 సర్వే నెంబర్ గల ప్రభుత్వ భూమిని హైదరాబాద్ ప్రాంతానికి చెందిన అక్రమదారులు ఆక్రమించుకోవడం జరిగింది. ఈ సర్వే నెంబర్లో గల గుండ్లబాగు మరియు గుండ్లబాగులో మరొక కాలువ కలిసే ప్రాంతాన్ని పూర్తిగా మట్టి పోసి 6 మీటర్లు ఎత్తు వరకు మట్టిని నింపి గోడ కట్టడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న మొయినాబాద్ ఎంఆర్ఓ రెవెన్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని 2 జేసీబీలతో గోడలు పూర్తిగా కూల్చివేయడం జరిగింది. ఈ విషయంపై ఎంఆర్ఓ మాట్లాడుతూ మొయినాబాద్ మండలం పూర్తిగా 111 జీవో ఉన్నది. ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. అలాగే ఈ 111 జీవోలో సహజ సిద్ధంగా ఏర్పడ్డ వాగులు, చెరువులు, నాళాలు ఎవరైతే ఆక్రమణకు గురి చేస్తారో వాటిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ ప్రాంతం పూర్తిగా 111 జీవో ఆధీనంలో ఉంది. ఎలాంటి నిర్మాణాలకు పర్మిషన్లు లేవు. కేవలం వ్యవసాయం చేసుకోవడానికి మాత్రమే అనుకూలమైన భూమి కాబట్టి ఎవరు అక్రమంగా ప్రభుత్వ భూమి జోలికి రాకూడదు. ఈ వాగుల ద్వారా, కాలువల ద్వారా, నాళాల ద్వారా వచ్చిన నీళ్లు ఈసీ మరియు మూసి నదుల ద్వారా హైదరాబాద్లోని 2 జంట జలాశయాలకు చేరుకుంటుంది. కాబట్టి ఎలాంటి ఆక్రమణకు పాల్పడకూడదని ఆక్రమణదారులకు ఎంఆర్ఓ హెచ్చరించారు. ఎవరైనా ఆక్రమణదారులు ప్రభుత్వ భూమిని గాని, వాగులను గాని కబ్జా చేస్తే ఇరిగేషన్ చట్టం ప్రకారం, వల్స్రా చట్టం ప్రకారం, రెవెన్యూ చట్టం ప్రకారం వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం. మొయినాబాద్ మండలంలో ఇంకా కొన్ని ఆక్రమణలకు గురవుతున్నాయని తమ దృష్టికి రావడం జరిగిందని అన్నారు. ఈ వారం రోజులలోపు వాటిని కూడా దగ్గరుండి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంఆర్ఓ అన్నారు. Hey. అందరాలే పటవాదాలు అందరాలే జల్దీ స్పందించారు సార్ కదా. మేమే మాట్లాడినాం. నేను గౌతమ్ కుమార్, తహసీల్దార్ మొయినాబాద్ మండలం. ఈరోజు తోల్కోట గ్రామ శివారులోని గుండ్లబాగుకు సంబంధించిన విషయంలో నిన్న కొన్ని మీడియాలో, కొన్ని పత్రికలు, కొన్ని టీవీ ఛానళ్ళలో మరి గుండ్లబాగు అనేది కబ్జాకు గురవుతుంది. ఆ గుండ్లబాగు డౌన్ స్ట్రీమ్లో కొంతమంది వ్యక్తులు మరి దాన్ని పూర్తి చేసి